హలో, ఈరోజైతే మనము నీడిల్స్ గురించి తెలుసుకుందాం. నీడిల్లో ఉండే భాగాల గురించి తెలుసుకుందాం. ఇందులో 5 పార్ట్స్ ఉంటాయి. ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హబ్. ఇది రంగు ఉండే ప్లాస్టిక్ భాగం అన్నమాట. దీన్ని హబ్ అంటాం. దీన్ని యూజ్ చేస్తే ఏంటంటే సిరంజికి నీడిల్కి మధ్య కలుపుతుంది అన్నమాట. ఈ విధంగా కలుపుతుంది. దీన్ని హబ్ అంటాం. ఈ కలర్ కోడ్ తోటి మనం గేజ్ కూడా ఏ సైజ్ అనేది కూడా తెలుసుకోవడం జరుగుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేసి షాఫ్ట్. షాఫ్ట్ అంటే ఈ నీడిల్ పొడవైన స్టెయిన్లెస్ స్టీల్ గొట్టం, దీన్ని షాఫ్ట్ అంటారు. మరి దీని యూజ్ ఏంటంటే మన మెడిసిన్ ఏదైనా సరే, మెడిసినే కానీ సెలైనే కానీ ఏదైనా సరే శరీరంలోకి వెళ్ళే మార్గం అన్నట్టు. మనం ఇంజెక్ట్ చేసినప్పుడు ఇది మనకు యూజ్ ఉంటుంది. తర్వాత రక్తం బయటకు తీయడానికి కూడా, బ్లడ్ డ్రా చేయడానికి కూడా ఇది మనకు స్టెయిన్లెస్ స్టీల్ గొట్టం. దీన్ని ఏమంటారు? షాఫ్ట్ అంటారు. తర్వాత లూమెన్. లూమెన్ అంటే మనకు ఖాళీగా ఇందులో రంధ్రం కనిపిస్తుంది కదా, నీడిల్ లోపల ఖాళీగా ఉండే భాగాన్ని లూమెన్ అంటారు. ఇది ఏంటిదంటే మెడిసిన్ వేరే సెలైనే కానీ ఏదైనా సరే రక్తంలో ఈ మార్గం ద్వారా మనం తీసుకుంటాం అన్నమాట. అది వెళ్ళే దారి అన్నట్టు లూమెన్ వేవ్ అన్నట్టు. మనకు దీని ద్వారా మనం తీసుకున్న లోపల ఉండే ఖాళీ ప్లేస్ను లూమెన్ అంటారు. బెవెల్. ఇంకొకటి 4వ పార్ట్ వచ్చేసి బెవెల్. బెవెల్ అంటే మన ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. చర్మంలోకి సులువుగా ప్రవేశించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఒక పేషెంట్కు నొప్పి అనేది తెలియదు అన్నమాట. అందుకే ఈ ఆకారంలో బెవెల్ రూపంలో మనకు ఉండడం జరుగుతుంది కాబట్టి పేషెంట్ కూడా పెయిన్ ఎక్కువ ఉండదు. తర్వాత లాస్ట్ వచ్చేసి 5వ పార్ట్ వచ్చేసి టిప్. టిప్ అంటే లాస్ట్కు ఉంటుంది కదా, మనకు దాన్ని ఆ టిప్పు ద్వారానే మన పేషెంట్ కూడా ఈజీగా మనం ఇంజెక్ట్ చేయడానికి వస్తుంది. ఇలా ఇంజెక్ట్ చేయడానికి వస్తుంది. ఆ టిప్పు సహాయంతో మనం రైట్ రూట్లో మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది షార్ప్నెస్గా వెళ్తుంది కాబట్టి దీని చివరి భాగం పదునుగా ఉంటుంది అన్నమాట. చర్మాన్ని లోపలి తీసుకెళ్లే మార్గం కాబట్టి చాలా షార్ప్ ఉంటుంది. తర్వాత టిప్పు, బెవెల్,